हेलो फ्रेंड्स नमस्ते వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్సలం వాలేకుం సత్ శ్రీ అకాల్ అందరికీ. సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణము, సో నాకు చాలామంది కాల్ చేసి ఏమడుగుతున్నారంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, నాకు 10 మెంబర్స్ టీం ఉంది ఎంత ఇన్కమ్ వస్తుంది, లేదంటే 0 టీం ఉంది నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ఎలా ఉంటుంది ఫ్యూచరు, ఎంత ఇన్కమ్ రావచ్చు అని చాలామంది, ఒకరు కాదు చాలామంది నాకు కామెంట్స్ పెడుతుంటారు, కాల్ చేస్తుంటారు. సో నాకే ఏమనిపించింది అంటే నిజంగా ఎంత వస్తుంది అని ఒక క్యాలిక్యులేషన్ చేసినాను నేను, ఒక చిన్న క్యాలిక్యులేషన్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ వినాల్సినటువంటి ఈ యొక్క వీడియో. సో ఖచ్చితంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సో వీడియో చూసేటప్పుడు మాత్రం పక్కన వేరే పనులు అయితే ఏం పెట్టుకోకండి. సో ప్రశాంతంగా కూర్చోండి, వీడియో వినండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది, కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తాను ఎంత ఇన్కమ్ వస్తుందో. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు వినండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఒకటి కంపారిజన్ చేసుకున్నాను. సో మన దానిలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, బయట ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, సో ఎంత ఇన్కమ్ వస్తుంది బయట వాళ్ళకి, సో మనకి ఎంత ఇన్కమ్ రావచ్చు మన ఆన్ ప్యాసివ్లో. సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి నేను ఒక పర్సనల్గా క్యాలిక్యులేషన్ చేసినాను. సో అవి నీకు చెప్తాను ఆ క్యాలిక్యులేషన్ ఎట్లా ఉన్నాయి అనేవి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనము ఓమెయిల్ తీసుకుందాము. సో ఓమెయిల్ ఉంది మనకి. సో బయట మనకు చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓమెయిల్. సో చాలా ఉన్నాయి ఇంకా మెయిల్స్, యాహూ తర్వాత చాలా మెయిల్స్ ఉన్నాయి. సో మనకు ఓమెయిల్లో ఎంత ఇన్కమ్ వస్తుందో చిన్న క్యాలిక్యులేషన్ చేసుకుందాము. సో మనము కంపారిజన్ చేసుకుంటే జీమెయిల్లో మనకు ఇప్పుడు జీమెయిల్ ఉంది, గూగులే కదా. సో గూగుల్లో ఎంత ఇన్కమ్ వస్తుందో అనేది నేను సెర్చ్ చేసినాను. సో మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు మన గూగుల్లోకి వెళ్ళి. గూగుల్ యొక్క ఇన్కమ్ వచ్చేసి మీకు జీమెయిల్ అనుకోవచ్చు, గూగుల్ అంతా ఒకటే. సో జీమెయిల్ ఇన్కమ్ ఎంత ఉందంటే, గూగుల్ ఇన్కమ్ మనకు ఒక రోజుకి గూగుల్ ఇన్కమ్ ఎంత అంటే $121 మిలియన్, అంటే 12 కోట్ల 10 లక్షల డాలర్లు. 12 కోట్ల 10 లక్షల డాలర్లు అంటే ఒక రోజుకి 12 కోట్ల 10 లక్షల డాలర్ల ఇన్కమ్ గూగుల్కి వస్తుంది, జీమెయిల్కి వస్తుంది. డాలర్లు అవి, మళ్ళీ ఒక రూపాయలు కాదు. సో మళ్ళీ రూపాయల్లో కన్వర్ట్ చేసుకుంటే గూగుల్ ఇన్కమ్ ఎంత అంటే, జీమెయిల్ ఇన్కమ్ ఎంత అంటే మీకు డైలీ వచ్చేసి రూపాయల్లోకి మార్చుకుంటే 919 కోట్ల 60 లక్షలు. 919 కోట్ల 60 లక్షలు ఒక రోజుకి నియర్లీ 900 కోట్లు సంపాదిస్తుంది గూగుల్ ఇన్కమ్. జీమెయిల్ అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు మీరు, గూగుల్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అదంతా ఇన్కమ్ వచ్చేసి 900 కోట్లు ఒక రోజుకి. అర్థమవుతుందా? సో ఇంకొకటి మనకు ఫేస్బుక్ ఇన్కమ్ తీసుకుందాం. సో నేను ఎందుకోసం కంపారిజన్ చేస్తున్నా అంటే, ఆల్రెడీ మనకు ఓమెయిల్ ఉంది, సో ఓనెట్ ఉంది, సో అట్లా అన్నీ కంపారిజన్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఓ నెట్వర్క్ అనుకోండి. సో ఓ నెట్వర్క్ అంటే సోషల్ మీడియాకి సంబంధించింది. సో దీని కంపారిజన్ ఏంటంటే ఫేస్బుక్. సో ఫేస్బుక్ ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఫేస్బుక్కి ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి, ఇయర్లీ కాదు డైలీ ఇన్కమ్, ఒక రోజు ఇన్కమ్ ఫేస్బుక్కి ఎంత వస్తుందంటే 236 మిలియన్స్, అంటే 23 కోట్ల 60 లక్షల డాలర్లు. 23 కోట్ల 60 లక్షల డాలర్లు ఒక రోజు ఇన్కమ్ ఫేస్బుక్ది. సో దాన్ని మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే, రూపాయల్లో కన్వర్ట్ చేస్తే 1793 కోట్ల 60 లక్షలు. 1793 కోట్ల 60 లక్షలు రోజుకి ఫేస్బుక్ ఇన్కమ్. మీరు నమ్ముతున్నారా ఇవన్నీ? సో ఇది రియల్. నేను ఇవన్నీ రాంగ్ చెప్తాను అనుకుంటే మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళండి, దానిలో ఫేస్బుక్ ఇన్కమ్ అని సెర్చ్ చేయండి, లేదంటే గూగుల్ ఇన్కమ్ అని సెర్చ్ చేయండి. అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్పినట్లుగా ఉంటాయి. సో 1793 కోట్ల 60 లక్షల ఇన్కమ్ అనేది ఫేస్బుక్కి వస్తుంది ప్రతిరోజు. సో నెక్స్ట్ వచ్చేసి జూమ్ తీసుకుందాం. జూమ్ ఎంత వస్తుందో ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో జూమ్కి వచ్చేసి మీకు ఇయర్లీ 400 కోట్ల ఇన్కమ్. ఇయర్లీ 400 కోట్ల ఇన్కమ్. సో డైలీ ఎంత ఇన్కమ్ వస్తుందంటే జూమ్కి 1.1 crore డాలర్స్. 1.1 crore డాలర్స్ డైలీ జూమ్కి వస్తుంది. జూమ్ మనం వింటున్నాం కదా, జూమ్ మీటింగ్స్. సో అది 1.1 కోట్ల డాలర్లు రోజు ఇన్కమ్. దాన్ని ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ చేస్తే 76 కోట్లు డైలీ. సో జూమ్ మనం చూస్తున్నాం యాప్ని, సో డైలీ యూజ్ కూడా చేస్తున్నాము. సో దానికి రోజుకి 76 కోట్లు డైలీ ఇన్కమ్ వస్తుంది జూమ్కి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను మన దగ్గర ఓ కనెక్ట్ ఉంది జూమ్కి ఆల్టర్నేట్గా, ఓ నెట్వర్క్ ఫేస్బుక్కి ఆల్టర్నేట్గా ఉంది, ఓమెయిల్ గూగుల్కి ఆల్టర్నేట్గా ఉంది.
సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇవన్నీ కంపారిజన్ చేసి మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో నేను లాస్ట్ చివరిలో చెప్తాను అంత క్యాలిక్యులేషన్. సో ఇవన్నీ క్లియర్గా వినండి. సో నెక్స్ట్ వచ్చేసి ఓ అకాడమీకి ఆల్టర్నేట్గా మనకు బైజూస్ ఉంది బయట యాప్. సో బైజూస్కి ఎంత ఇన్కమ్ వస్తుందో మనం తెలుసుకుందాం. సో బైజూస్కి వచ్చేసి మంత్లీ 10 మిలియన్స్ అంటే నియర్లీ 100 కోట్లు పర్ మంత్ ఇన్కమ్. సో డైలీ ఇన్కంలోకి వెళ్తే మీకు 3,33,000 డాలర్లు. సో డైలీ బైజూస్కి, మనం బైజూస్ అని చూస్తున్నాం యాప్, అది లెర్నింగ్ యాప్ బైజూస్. మనకి షారుఖ్ ఖాన్ మనకి వీడియోలలో ప్రమోట్ చేసిన అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ వస్తుంటాయి టీవీలలో. సో బైజూస్ యాప్కి ప్రతిరోజు ఇన్కమ్ ఎంత వస్తుందంటే 3,33,000 డాలర్లు. 3,33,000 డాలర్లు బైజూస్ ఇన్కమ్. సో మనం ఐఎన్ఆర్లోకి కన్వర్ట్ చేస్తే డైలీ ఇన్కమ్ ఎంత బైజూస్ది అంటే లెర్నింగ్ యాప్ ఇన్కమ్. సో 2,53,33,000, 2,53,00,000 అంటే డైలీ బైజూస్కి మనం యాప్ చూస్తున్నాం బైజూస్ బయట. సో ఆ లెర్నింగ్ యాప్ చదువుకునేది అనమాట. సో దానికి 2,53,00,000 ఇన్కమ్ పర్ డైలీ ఇన్కమ్ ఇదంతా. సో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, నేను గూగుల్లో చూసే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఓ షాప్ ఉంది, ఓ మార్ట్ ఉంది, ఓ కామర్స్ ఉంది, అంటే ఆన్లైన్ షాపింగ్. సో ఓ షాప్కి మనం ఆల్టర్నేట్గా బయట అమెజాన్ ఉంది. సో అమెజాన్కి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసుకుందాం. సో అమెజాన్కి వచ్చేసి మీకు డైలీ ఇన్కమ్ ఎంత ఉందంటే 638 మిలియన్స్, 638 మిలియన్స్ డాలర్స్, అది కూడా. సో నియర్లీ ఎంత అంటే 63,80,00,000 డాలర్లు డైలీ ఇన్కమ్. 63,80,00,000 డాలర్లు అంటే మళ్ళీ ఎక్కువ ఉంటుంది అది. సో మనం ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే, ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 4,848,80,00,000 రూపాయలు డైలీ అమెజాన్కి వస్తుంది. అమెజాన్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో అమెజాన్ ఇన్కమ్ ఎంత డైలీ అంటే షాపింగ్ దానిలో ఏముండదు మళ్ళీ అమెజాన్కి ఇప్పుడు ఏముంది, షాపింగ్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, తర్వాత మీకు అమెజాన్కి సంబంధించిన ఒకటి యాప్ ఉంది. సో దాని ఇన్కమ్ మొత్తం ఓవరాల్గా ఎంత అంటే 4,848,80,00,000 రూపాయలు రోజుకి. ఓకేనా. సో నెక్స్ట్ మనము ఓ వాలెట్ తీసుకుందాం. ఓ వాలెట్కి మనకు ఆల్టర్నేట్గా బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, చాలా ఉన్నాయి. సో పేటిఎం మనం చూద్దాం, పేటిఎం ఎంత వస్తుంది ఇన్కమ్. ఒక పేటిఎంది ఇన్కమ్ ఇయర్లీ ఎంత ఉందంటే 420 మిలియన్స్ డాలర్స్ ఉంది. సో నేను మీకు చెప్తున్నా, $420 అంటే సో ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే 3,192 కోట్లు పర్ ఇయర్. సో పేటిఎం యొక్క ఇన్కమ్ ఎంత ఉంటుందంటే ఇయర్లీ వచ్చేసి 3,192 కోట్లు రూపాయలు. ఇది నేను డాలర్స్లో చెప్తున్నాను, రూపాయల్లో ఉంది ఇది. సో 3,192 కోట్లలో ఉంది ఇన్కమ్, ఒక ఇయర్లీ ఇన్కమ్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఎట్లా చెప్తానంటే ఓ మెయిల్, ఓ నెట్వర్క్, ఓ కనెక్ట్, ఓ అకాడమీ, ఓ షాపు, ఓ వాలెట్ ఎందుకోసం చెప్పిన అంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఓ మెయిల్కి జీమెయిల్ ఉంది, తర్వాత ఓ నెట్వర్క్కి ఫేస్బుక్ ఉంది, ఓ కనెక్ట్కి జూమ్ ఉంది, ఓ అకాడమీకి బైజూస్ ఉంది బయట, ఓ షాప్కి అమెజాన్ ఉంది, ఓ వాలెట్కి పేటిఎం, ఫోన్పే చాలా ఉన్నాయి. మనది ఇంకోటి ఓ వాలెట్ అనేది గ్లోబల్ వాలెట్. సో వీటిలో వచ్చే ఇన్కమ్, డైలీ ఇన్కమ్ తీసుకున్నాను నేను. సో డైలీ ఇన్కమ్ లోపల మనకి ఒక ఆఫ్టర్ 1 year తర్వాత, ఇప్పుడు జీమెయిల్ అనుకోండి, ఓ మెయిల్ ఉంది, ఓ నెట్వర్క్ ఉంది, ఓ కనెక్ట్ ఉంది, ఓ అకాడమీ ఉంది, ఓ షాప్ ఉంది, ఓ వాలెట్ ఉంది. సో దీని ఇన్కమ్ జస్ట్ 1, 2, 3, 4, 5, 6 ప్రొడక్ట్స్ యొక్క ఇన్కమే ఆఫ్టర్ 1 year తర్వాత చూసుకుంటే మనకి ఎంత ఉంటుందంటే మినిమం ఇప్పుడు మనకు ఓ మెయిల్ ఉందనుకోండి, జీమెయిల్కి ఆల్టర్నేట్గా ఉంది. సో దీని ఇన్కమ్ మనకు వచ్చేసి డైలీ మనకి 900 కోట్లు ఉంది కదా. సో 900 కోట్లు మనకి ఆఫ్టర్ 1 year తర్వాత ఓ మెయిల్లో వచ్చే ఇన్కమ్ మనకి 50% కస్టమర్స్ ఉన్న ఒక సంవత్సరం తర్వాత ఓ మెయిల్లో 50% కస్టమర్స్ ఉన్నా కానీ 900 కోట్లలో మనకి 400 కోట్లు వస్తుంది ఓ మెయిల్ ద్వారానే. జస్ట్ ఒక 1 year తర్వాత మినిమం మనకు ఓ మెయిల్, ఓ నెట్ నుంచి మనకి 900 కోట్లలో జీమెయిల్కి వస్తుంది. కాబట్టి దానిలో సగం వచ్చినా కానీ మనకి 50% కస్టమర్స్ వచ్చినా కానీ 400 కోట్ల ఆదాయం మనకు జస్ట్ ఓ మెయిల్ ద్వారానే ఉంది. ఓ మెయిల్ ద్వారా ఆఫ్టర్ 1 year తర్వాత ఆన్ ప్యాస్లో 100% 400 కోట్లు పర్ డే ఇన్కమ్ ఉంటుంది. అర్థం చేసుకోండి మీరు. ఎందుకోసం అంటే ఆల్రెడీ జీమెయిల్కి ఇప్పటికి 900 కోట్లు ఇన్కమ్ వస్తుంది. దానిలో 50% రీచ్ అవ్వడానికి జస్ట్ 6 to 1 year చాలు మనకి.
ఎందుకోసం అంటే అంత కస్టమర్ బేస్ ఉంది, అంత ఆల్రెడీ మనకు పబ్లిసిటీ అయింది, చాలా తొందరగా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓన్ నెట్వర్క్ తీసుకుందాం. సో సోషల్ మీడియాది. సో మీకు ఫేస్బుక్ వచ్చేసి మీకు 1793 కోట్లు డైలీ ఇన్కమ్ ఉంది. సో 1793 కోట్లు డైలీ ఇన్కమ్ ఉంది. సో ఓన్ నెట్వర్క్ మనకు తర్వాత ఒక 1 year తర్వాత మన అన్పాసివ్లో ఓన్ నెట్వర్క్కి ఒక 50% కస్టమర్స్ ఫేస్బుక్ లాగా ఉన్నా కానీ మనకు నియర్లీ 900 crores వస్తుంది. 900 crores జస్ట్ ఓన్ నెట్వర్క్ నుంచి వస్తుంది మనకి, సోషల్ మీడియా నుంచి. సో అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఓ కనెక్ట్ ఉంది. ఓ కనెక్ట్లో మీకు జూమ్కి ఎంత వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనకి 76 కోట్లు డైలీ వస్తుంది. సో 76 కోట్లు డైలీ వస్తుంది. మన ఓ కనెక్ట్ అనేది 1 lakh members ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ తక్కువ. సో అప్పుడు మనకి మినిమం ఒక 1 year తర్వాత మినిమం దానిలో సగం వచ్చినా కానీ నియర్లీ మనకు 30 to 40 crores పర్ డే ఇన్కమ్ వస్తుంది ఓ కనెక్ట్కి. అర్థమవుతుందా నేను చెప్పేవి? జస్ట్ ఓ మెయిల్, ఓ నెట్వర్క్, ఓ కనెక్ట్, ఓ అకాడమీ, ఓ షాప్, ఓ వాలెటే. తర్వాత ఓ అకాడమీ తీసుకుందాం. ఓ అకాడమీకి బైజూస్ ఆల్టర్నేట్గా ఉంది కదా. సో బైజూస్కి ఎంత వస్తుంది డైలీ ఇన్కమ్ వచ్చేసి మీకు 2,50,00,000 వస్తుంది. సో మనకు ఓ అకాడమీ అనేది చాలా పెద్దది. ఎందుకోసం అంటే ఓ అకాడమీలో లైవ్గా వస్తుంటారు లెక్చరర్స్ లైవ్గా. సో ఇంటర్నేషనల్ వైజ్గా ఉంది, సర్టిఫైడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. సో బైజూస్ కంటే కూడా ఎక్కువ మార్కెట్ విలువ ఓ అకాడమీకి ఉంది. సో మినిమం పర్ డే ఇన్కమ్ వచ్చేసి ఒక 2 crores ఈజీగా ఉంటుంది, 2-3 crores ఈజీగా ఉంటుంది ఓ అకాడమీకి. సో ఇంకా మీరు ఒక 1 year తర్వాత ఓ అకాడమీలో మన ఇన్కమ్ ఎంత ఉంటుందంటే డైలీ ఇన్కమ్ 2-3 కోట్లలో ఉంటుంది. సో ఓ షాప్ తీసుకోండి. సో ఓ షాప్ తీసుకుంటే మీరు అమెజాన్ లాగానే ఉంటుంది మన సేమ్. సో అమెజాన్ ఇన్కమ్ ఇప్పుడు వచ్చేసి మనకి డైలీ 4,845 కోట్లు ఉంది. సో అందులో 50% వచ్చినా కానీ కస్టమర్స్ మనకు ఆఫ్టర్ 1 year తర్వాత చెప్తున్నాయి. ఇదంతా కూడా ఆఫ్టర్ 1 year తర్వాత మనకి ఓ షాప్ నుంచి ఈ ఆన్లైన్ ప్రొడక్ట్స్ ద్వారా జస్ట్ మనకి ఎంత వస్తుందంటే ఒక 2,000 కోట్లు పర్ డే ఇన్కమ్ వస్తుంది ఓ షాప్ ద్వారా. నేను ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ ఇన్కమ్ చెప్తలేను, ఒక ఆఫ్టర్ 1 year తర్వాత కస్టమర్ బేస్ వచ్చిన తర్వాత చెప్తున్నా ఇదంతా కూడా. సో నేను క్యాలిక్యులేషన్ బై కంపారిజన్ చేసుకుంటూ చెప్తున్నా. సో మనకి ఇప్పుడున్న అమెజాన్లో 4,848 కోట్లు పర్ డే ఇన్కమ్ వస్తుంది. ఆఫ్టర్ 1 year తర్వాత అన్పాసివ్లో మినిమం ఒక 1,000 to 2,000 crores పర్ డే ఇన్కమ్ వస్తుంది ఆన్లైన్ ద్వారా. ఓ వాలెట్ తీసుకుందాం. సో ఓ వాలెట్లో మీకు వచ్చేసి మనకు ఇయర్లీ వచ్చేసి మనకు గ్లోబల్ వాలెట్ ఓ వాలెట్ అనేది. సో పేటిఎం అయితేనేమో అది ఇండియన్ వాలెట్. సో మన గ్లోబల్ వాలెట్ కాబట్టి నియర్లీ ఇప్పుడు మనకు పేటిఎంకి ఇయర్లీ ఎంత వస్తుంది 3,192 crores వస్తుంది. సో మనకు కూడా మన గ్లోబల్ వాలెట్ కాబట్టి ఇంకా చాలా తొందరగా ఎక్కువగా ఉంటారు కస్టమర్ బేస్ కాబట్టి చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అది ఒక 3 crores 4 crores వేసుకోండి, 3,000 crores అనుకోండి. సో ఇట్లాగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను మొత్తం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన ఆఫ్టర్ 1 year తర్వాత జస్ట్ ఓ మెయిల్, ఓ నెట్వర్క్, ఓ కనెక్ట్, ఓ అకాడమీ, ఓ షాప్, ఓ వాలెట్ ఇన్కమ్స్ మొత్తం ఓవరాల్గా నేను ప్లస్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే మనకు బయట జీమెయిల్, బయట ఫేస్బుక్, బయట బైజూస్, జూమ్ యాప్, అమెజాన్ ఇందులో 50% అమౌంట్ మనకు వచ్చినా కానీ 50 to 40% అమౌంట్ వచ్చినా కానీ మనకి డైలీ ఎంత ఇన్కమ్ వస్తుంది తెలుసా? 6,000 కోట్లు పర్ డే ఇన్కమ్. జస్ట్ మనకు 5-6 ఉన్నటువంటి ఓ మెయిల్, ఓ నెట్వర్క్ ఉన్నాయి కదా, 5-6 యాప్స్ మనకు గేమ్ చేంజర్లుగా ఉన్నాయి. సో వాటి నుంచే మనకి 6,000 కోట్లు జస్ట్ ఆఫ్టర్ 1 year తర్వాత మనకి అన్పాసివ్లో 6,000 కోట్లు పర్ డే ఇన్కమ్ ఉంటుంది. ఇది రియల్గా చెప్తున్నా నేను. ఎందుకోసం అంటే మన కస్టమర్ బేస్ అట్లా ఉంది. సో ఆ విధంగా మనకి ఇన్కమ్ అయితే ఉంటుంది. ఎందుకోసం అంటే నేను ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ ఇన్కమ్ చెప్తున్నాను. ఆఫ్టర్ 1 year తర్వాత మన డైలీ అన్పాసివ్ ఇన్కమ్ 6,000 కోట్ల పైన ఉంటుంది. ఎందుకోసం అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఓ ట్రాకర్ ఉంది, ఓ బ్లెస్ ఉంది, ఓ స్టాఫ్ ఉంది, ఓ ట్రిమ్ ఉంది, ఓ చార్ట్ ఉంది, ఓ క్యాప్చర్ ఉంది, ఓ క్రియేట్ ఉంది, ఓ పీర్ ఉంది, ఓ కౌంటింగ్, ఓ వర్చువల్, ఓ డిట్, ఓ పోస్ట్, ఓ డెస్క్, ఓ డొమైన్, ఓ హైర్, ఓ కామర్స్, ఓ మార్ట్. ఇవన్నీ మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా 6,000 కోట్లు కాదు, దగ్గర ఒక 10,000 crores వెళ్ళిపోతుంది. సో అర్థం చేసుకోండి. జస్ట్ నేను 50% మాత్రమే చెప్తున్నా. ఇవన్నీ వదిలేసిన ఈ ప్రొడక్ట్స్కి వచ్చే అమౌంట్ని నేను క్యాలిక్యులేట్ చేయలేదు. ఓన్లీ ఓ మెయిల్, ఓ నెట్వర్క్, ఓ కనెక్ట్, ఓ అకాడమీ, ఓ షాప్, ఓ వాలెట్కి వచ్చే మార్కెట్ని బట్టి నేను చెప్తున్నా. జస్ట్ ఒక 1 year తర్వాత 6,000 కోట్లు పర్ డే ఇన్కమ్ ఉంటుంది ఆన్ ప్యాసివ్కి. సో అందులో 6,000 కోట్లు మనకి ఎంతమంది ఉన్నారు? 13 lakhs ఫౌండర్స్ ఉన్నారు. సో 6,000 కోట్లు పర్ డే ఇన్కమ్ కాబట్టి సో బై 13 lakhs డివైడెడ్ బై చేస్తే రోజుకి ఎంత ఇన్కమ్ వస్తుంది మనకి? రోజుకి 6,000 కోట్లు కదా ఆన్ ప్యాసివ్ ఒక 1 year తర్వాత. మనం ఇదంతా ఒక అంచనా మాత్రమే ఫ్రెండ్స్. నేను ఇదంతా మీరు ఖచ్చితంగా ఇంతే అమౌంట్ వస్తుందని ఆన్ ప్యాసివ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. సో నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్, మినిమం క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. సో ఇంతకంటే ఎక్కువనే వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. సో మినిమం మనకి ఒక ఆఫ్టర్ 1 year తర్వాత ఆన్ ప్యాసివ్
పర్ డైలీ ఇన్కమ్ 6,000 కోట్లలో ఉంటుంది. సో 6,000 కోట్లని 13 లక్షల మంది ఫౌండర్స్కి డివైడ్ చేస్తే మీకు ఒకరొకరికి రోజుకి 4,600 రూపాయలు వస్తున్నాయి. నియర్లీ 5,000 రూపీస్ వస్తున్నాయి. సో ఒక ఫౌండర్కి రోజుకి 5,000 రూపాయలు వస్తే సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 1,50,000. సో ఒక ఫౌండర్కి మినిమం ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 1,50,000 రూపీస్ ఉంది. సో మినిమం తీసుకుంటే 1,00,000 రూపీ పర్ మంత్ ఇన్కమ్ ఉంటుంది. 100% గ్యారంటీ, డ్యామ్ షూడ్. నేను ఇంకా ఓ ట్రాకర్, ఓ బ్లెస్, ఇవన్నీ ఓ స్టాఫ్ కూడా చాలా హై మార్కెట్ వాల్యూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఓ క్యాప్చర్ ఉంది. ఇవన్నీ నేను క్యాలిక్యులేట్ చేయలేదు. ఓ డెస్క్ ఉంది, ఓ డొమైన్ ఉంది, ఓ మార్ట్ ఉంది, ఓ కామర్స్ ఉంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయలేదు. జస్ట్ నేను ఓ మెయిల్, ఓ నెట్వర్క్, ఓ కనెక్ట్, ఓ అకాడమీ, ఓ షాప్, ఓ వాలెట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసిన ఈ ఇన్కమ్. సో మిగిలిన వాటిని అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా చాలా ఇన్కమ్ వస్తుంది. సో మినిమం ఒక జీరో టీమ్ ఫౌండర్ అయినా, ఏ ఫౌండర్ అయినా సరే, ఆన్ ప్యాసివ్లో ఉన్న ప్రతి ఫౌండర్కి ఒక సంవత్సరం తర్వాత మినిమం మంత్లీ 1,00,000 100% ఉంటుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేయలేము. నేను ఒక మినిమం క్యాలిక్యులేషన్స్ మాత్రమే ఇచ్చాను, మీకు మినిమం క్యాలిక్యులేషన్ మాత్రమే ఇచ్చాను. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం చాలా లక్షల్లో ఉంటుంది ఇన్కమ్. సో నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ మాత్రమే, ఇది ఖచ్చితంగా ఇంతనే వస్తుందని నేను గ్యారెంటీగా చెప్పలేను. సో మినిమం అయితే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత ప్రతి ఒక్క ఫౌండర్కి 1,00,000 రూపీ పర్ మంత్లీ ఇన్కమ్ అయితే 100% ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ, ఫౌండర్స్ అందరికీ షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.